అన్న ఎంతో చరిత్ర గల ఈ కాకతీయ కాలం నాటి శివాలయం గుడి అయితే ఏదో ఉందో ఇంటిగ్రేటెడ్ స్కూల్ పేరిట ఈ ప్రభుత్వం మీద చూసుకుంటే వరుసగా ఈ పేదల ఇల్లు కావచ్చు, హైడ్రా పేరిట వెలుగుమట్ల కావచ్చు, ఇప్పుడు గుళ్ళపై పడింది. సో ఇంటిగ్రేటెడ్ స్కూల్ కట్టడం కోసం ఈ గుడిని కూల్చేయాల్సిన అవసరం ఏమొచ్చిందంటే ఏం చెప్తారు అన్న? రేవంత్ రెడ్డికి తెలంగాణలో ఇది ఒక్కటే భూమి కనబడ్డట్టున్నది. ఉమ్, ఈ ఒక్కటే స్కూలు ఈడ కడతా అనుకుంటుండే ఏందో. ఉమ్, బొచ్చడు బొచ్చడు భూమి పాడైంది కదా, ఉమ్, మొత్తం చుట్టుపక్కల పాడైంది, ఈ ఊరు చుట్టుపక్కల కూడా ఉన్నది కదా. ఉమ్, ఉమ్, దీని వెనకాల అది కాదు. ఉమ్, ఇప్పుడు నాకు ఇక్కడ దాకా వచ్చే వరకు నేను కూడా అనుకున్నా ఏదో పొరపాటు జరిగింది కావచ్చు అనుకున్నా. ఉమ్, వీడికి వచ్చినాక ఎప్పుడైతే ఈ గర్భగుడి దగ్గర అయితే చూసినో, ఉమ్, ఇది చూసినాక నా అభిప్రాయం మార్చుకున్నా. ఉమ్, తర్వాత మొత్తం ఈ కట్ట మొత్తం తిరిగిన తర్వాత ఉమ్, ఈ ప్రహారీ గోడ మట్టితోని కట్టినటువంటి కాకతీయులు కట్టినటువంటి గోడ ఉమ్, 800 సంవత్సరాల పైన ఉమ్, ఉన్నటువంటి గోడ ఉమ్, గోడ భూకంపాలు కావచ్చు, ఉమ్, ఉమ్, వర్షాలు కావచ్చు, తుఫాన్లు కావచ్చు, ఉమ్, ఇటువంటి న్యాచురల్ కలామిటీస్ ఏ వచ్చినా తట్టుకొని చెక్కు చెదరకుండా అట్లే ఉన్నది. ఉమ్, వీళ్ళు ఇలా జేసీబీలు పెట్టే ఆడ చూపి ఒకసారి చూపి, ఉమ్, అక్కడ కావచ్చు ఉమ్, అవన్నీ కూలగొట్టి జేసీబీలతో చేసి వచ్చింది. ఉమ్, వచ్చి ఇక్కడ దాకా వచ్చిండ్రు కదా. ఇక్కడ దాకా వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ ఈ స్థలమే ఎందుకు వీళ్ళకి కావాల్సి వచ్చింది? ఉమ్, ఉమ్, 1965లోనే ఇది ఎంటర్ అయి ఉన్నది. అవును, ఎండోమెంట్ దాని కింద అది నేను చెప్పేది కాదు, ఉమ్. చరిత్ర పుటాలలో ఉన్నది. వాళ్ళు రాసి పెట్టిరు మొత్తం గతంలో పురావస్తు శాఖకు సంబంధించిన వాళ్ళు కూడా దీని మీద రీసెర్చ్ కూడా చేసిండ్రు. చేసిండ్రు. ఉమ్, దీన్ని ఇంకా మంచి అభివృద్ధి చేయాలని కూడా పెట్టిండ్రు. ఇదంతా జరిగింది. ఉమ్, అయితే ఇప్పుడు ఏదో ఇది మిస్టేక్ లా జరిగింది మాత్రం కాదు. ఒకవేళ ప్రజలు అనుకుంటే, ఉమ్, నేను చెప్పేది అవాస్తవము ఉమ్, అనుకుంటే, ఇది కావాలని కుట్రపూరితంగా స్వార్థంతో చేసినటువంటి పని. ఉమ్, ఇది నేను అనేది కాదు అనుకుంటే మీరు వచ్చి ఒక్కసారి చూడండి ఇక్కడికి. ఉమ్, ఒక్కసారి చూడండి, ఒక్కసారి ఉమ్, ఉట్టిగా మళ్ళీ మెసేజ్ పెట్టి పృథ్వీరాజ్ అట్లాంటి ఇట్లాంటి అని మెసేజ్ పెట్టకండి. ఉమ్, రాండ్రి, మీరు పెట్టినా కానీ ఫరకూడదు. కానీ ఉమ్, ఇప్పుడు ఒకవేళ జరిగింది అనుకుందాం, ఆమె కలెక్టర్ ఏం స్టేట్మెంట్ ఇచ్చిందంటే, ఒక బాధ్యతాయుతమైనటువంటి పొజిషన్ లో ఉన్నటువంటి ఆమె ఉమ్, జిల్లా మ్యాజిస్ట్రేట్ కలెక్టర్, ఉమ్, అది అనుకోకుండా జేసీబీ తలిగింది అని అన్నది. సో ఇప్పుడు కంప మొత్తం కొడుతుంటే కనబడలేదని, కంప మొత్తం కొట్టిన తర్వాత ఒకటే దెబ్బకి ఇదంతా ఉమ్, ఇది ఉండేది, ఇది కనుక విధ్వంసం జరిగేది ఉంటే ఉమ్, నేను దేనికంటే అనుకుంటా. ఉమ్, ఎక్కడికక్కడ ముక్కలు చెక్కలు చేసి నాశనం పట్టించారు కదా మొత్తము. అక్కడి నుంచి మొదలు పెడితే ఇక్కడ దాకా మొత్తం కూలగొట్టారు కదా. జేసీబీతో కూలితే ఒక సైడ్ కూలుతుంది, మొత్తం ఎందుకు కూలుతుంది, ఇంత ఎందుకు బొంద ఎందుకు తీస్తారు? ఇప్పుడు అదే అంటున్నా, ఇది జేసీబీతోని ఉట్టిగా గులగొట్టింది కాదు. ఉమ్, దీని లోపల ఇప్పుడు ఈ ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎక్కడ చూసినా గానీ ఉమ్, కాకతీయ సామ్రాజ్యంలో ఉన్నటువంటి కోటల కింద ఎక్కడ చూసినా ఏదో ఒక నాణాలో, ఏదోటి వజ్రాలో, వైడూర్యాలో దొరుకుతాయి అనేది ఒక నానుడు ఉండే. ఉమ్, అట్లా నిజంగా కూడా ఇప్పుడు వరంగల్ ఫోర్ట్ లో కూడా ఉమ్, నీకు పర్మిషన్ లేని నువ్వు పునాదులు తవ్వే పరిస్థితి ఉండదు. ఉమ్, నువ్వు ఫోర్ట్ వరంగల్ ఇది కూడా ఆల్మోస్ట్ అదే కదా, కోటనే కదా. అవును, మరి ఇక్కడికి వచ్చిన తర్వాత ఓకే, అది కూలింది ఓకే. ఉమ్, దీని సంగతి ఏంటిది? 10 ఫీట్ల లోపట ఉమ్, భూమికి వెళ్ళి 6 ఫీట్ల లోపట ఉన్నది. ఉమ్, ఇది ఎందుకు తవ్వినావు అసలు ఇట్లా? ఉమ్, ఇక్కడ ఏమొచ్చింది? కలెక్టర్ అమ్మా చెప్పాలి, నువ్వు జరా ఉమ్, నీ మంత్రి చెప్పాలి, నీ ముఖ్యమంత్రి చెప్పాలి, నీ ఎమ్మెల్యే చెప్పాలి. ఉమ్, ఈడ ఎందుకు తవ్విండ్రు? బొంద ఎందుకు చేసిండ్రు? ఉమ్, ఇప్పుడు రేపు వస్తారు, ఇక ఊరికొస్తారు, దీనికి ఊడతారా ఏం చేస్తారో చూడు. ఇక్కడ పూజలు చేసిరుగా మా వాళ్ళు, నేను కూడా ఇంత ముందు కుంకుమ వేసి నేను కూడా దండం పెట్టుకున్నా. ఉమ్, ఆ ఉమ్, దొంగలన్నారు నాయనాక జర కాపాడు, ఏం చేస్తాం ఈ రాజ్యాన్ని కాపాడని చెప్పని. ఉమ్, ఇది ఎందుకు కూలిందో చెప్పాలి. దీనిలోకెళ్ళి మట్టి ఎందుకు తీసినావు నువ్వు ఫస్ట్? ఉమ్, అంటే ఇక్కడ బరాబర్ ఏదో నిధి ఉన్నదని చెప్పని ఉమ్, ముఖ్యమంత్రి దాకా పోయినట్టున్నది. ఉమ్, ముఖ్యమంత్రి అందుకని ఎవరి పర్మిషన్ ఏం లేదని చెప్పి ఆయన సపరేట్ గ్యాంగ్ పంపించినట్టున్నది. ఉమ్, ఆయన నల్ల బండ్ల కాన్వాయ్ పంపించినట్టున్నది. గత ప్రభుత్వంలో కేసీఆర్ ఏమో పోయి అడవిలో చేసిండు, ఉమ్, అచ్చంపేటలో. ఉమ్, అచ్చంపేటలో అప్పుడు పెద్ద దుమారం లేచింది. లోపల నల్లమల్ల అడవిలో ఒకటి ఉంటది ఉమ్, గుడి, ఉంటే నేను చూపిస్తాం మీ దాంట్లో ఇస్తా అంటే నా దగ్గర ఉన్నాయని. అందులో కూడా మేము పోయి చూసినాం. మొత్తం ఆ లింగం పోయింది, లింగం కింద మట్టి పోయింది. ఈడ కూడా గదే అయింది. ఉమ్, గ్రామస్తులు చెప్పారు కదా ఇప్పటిదాకా. ఉమ్, ఉమ్, దీని సంగతి ఏం చెప్తారో చెప్పండి. అంటే దీని వెనక కుట్ర కోణం ఉన్నది అనేది క్లియర్ కట్ గా అర్థమవుతున్నది. ఇది కేవలం మీరు బడి కడుతుంది కాదు. బడి కడుతుంది అంటే మిగతా అంతా సాఫ్ చేయ కదా, అదంతా ఏం సాఫ్ చేయలేదు. ఒక బొంద ఉన్నది, ఈ బొంద నువ్వు ఏం చేయలే, అన్న మట్టి పోయలే, ఏం చేయలే. బడిలో గుడి ఉంటే ప్రాబ్లం ఏంది? గుడి ఉండాల్సిందే, ఉంటే ఇప్పటిది కాదు కదా, హెరిటేజ్ కదా. అవును, ఇప్పుడు నీకు ఉస్మానియా హాస్పిటల్ మొన్నదాకా ఏది ఉండే, గదే ఉండే కదా. హైకోర్టు ఏది ఉన్నది, పురాతనమైన స్ట్రక్చర్ కదా. అవును, గుడులు ఉండాలి, దైవం ఉన్నది కదా, ఈడు ఉన్నది. సిటీ కావచ్చు. ఇది 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 మన ధనం అబ్బా, మన అస్తిత్వానికి సంబంధించినటువంటిది కదా. ఇది ఉండాల్సిందే కదా. దీన్ని నువ్వు విధ్వంసం చేసేది ఇక్కడ. అసలు ఇప్పుడైతే ఒక్క ఇంచు కూడా ఈ చుట్టుపక్కల మొత్తం పోచి కోట చుట్టూ మనం పోయినా కానీ మొత్తం తిరుగుతుంది వెనక మొత్తము. ఉమ్, వెనక కోటలకు నీళ్ళది పెట్టేసి ఎవడన్నా దండయాత్ర చేస్తే ఉమ్, గోడలు ఎక్కనీయకుండా, పెద్ద పెద్ద ఉడుములు వేయనీయకుండా చేసి ముసళ్ళు వేసేది కదా. ఉమ్, అది క్లియర్ కట్ గా దాని వెనక ఉంది. ఉంది, అవును. మొత్తం ఆనవాళ్ళు కూడా ఉన్నాయి. మనం మొత్తం చూసినాం కదా, నేను మొత్తం తిరిగినా కదా, ఉమ్, మొత్తం ఆనవాళ్ళు ఉన్నాయి దానికి మొత్తం. ఉమ్, మరి దీన్ని అందరికి ఏం చెప్తారు ఇప్పుడు? ఉమ్, ఈ 30 ఎకరాలు అన్నారు, ఇది 30 ఎకరాలు కాదు, 4.5 ఎకరాలు. మరి బయట ఎక్కడైనా స్ట్రక్చర్ చేసినావు, ఆయన ఏం చేయదలుచుకున్నావు, నీ ప్లాన్ ఏంటిది? ఉమ్, ఏం బిల్డింగ్ వస్తున్నది ఈ గుడికులో కొట్టిన కాడ? ఉమ్, ఏ తరగతి వస్తున్నది? 10వ తరగతి వస్తుందా, 9వ తరగతి వస్తుందా, 6వ తరగతి వస్తుందా, స్పోర్ట్స్ కాంప్లెక్స్ వస్తుందా, ఉమ్, ప్రిన్సిపాల్ రూమ్ వస్తుందా, ఎగ్జిక్యూటివ్ రూమ్ వస్తుందా, లైబ్రరీ వస్తుందా? ఏదో చూపి నువ్వు నీ మ్యాప్ లా ఎందుకు కొట్టినావు ఫస్ట్? ఉమ్, ఇది బరాబర్ కుట్ర ఉన్నది వెనక. ఉమ్, దీదేదో గుప్త నిధి ఉన్నది, దీన్ని లేపకపోదామనే ప్రయత్నం చేసిండు. ఉమ్,
దీనికి రాజు, దీన్ని కాపాడాల్సిన వాడు సైన్యాధిపతి రేవంత్ రెడ్డి కాబట్టి రేవంత్ రెడ్డి దీనికి బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది. అయోధ్యలో రామ్ టెంపుల్ కూలగొట్టుడు, తుర్కల మొఘల్ ఎంపరర్ బాబర్ వచ్చి అయితే దండయాత్ర చేసిండో, ఇది బాబర్ రూపంలో బాబర్ సంతతికి సంబంధించినటువంటి ఈ నయా రజాకార్ రేవంత్ నాయుడు చేసినటువంటి దుర్మార్గమైన పని అని చెప్పి చాలా క్లియర్ గా చెప్పదలుచుకున్న, స్పష్టంగా ఉన్నది. 100 సార్లు కూడా చెప్తా. కాదని ఇక్కడ వచ్చి చూసిపోమ్మని చెప్పు, ఈ విధ్వంసాన్ని ఏమంటారో వాళ్ళే డెఫినేషన్ ఏమని చెప్పండి.